హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్యపుత్ర మనోజ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాసెస్లో మనం ఒక చిన్న బేసిక్ టాపిక్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. అదే సేలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ క్లాస్లో మనం మైనర్ టాపిక్స్ చిన్నవి కంప్లీట్ చేసుకున్నాం. అండ్ సెకండ్ టాపిక్ అంటే నిన్న అప్లోడ్ చేసిన క్లాస్లో మనకి ఏంటంటే మేజర్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసాం. అందులో మేజర్ టాపిక్ అనేది ఈరోజు మనం కొంచెం కంటిన్యూ చేద్దాం. దాన్నే యూనిటరీ అండ్ ఫెడరల్ సిస్టమ్ మనకి. ఓకేనా? ఎందుకు ఇది మళ్ళీ మనం పర్టికులర్గా మాట్లాడుతున్నాం అంటే యూనిటరీ స్టేట్, ఫెడరల్ స్టేట్ అంటే మన వరల్డ్లో కొన్ని కంట్రీస్ యూనిటరీ, కొన్ని కంట్రీస్ ఏంటంటే ఫెడరల్, కొన్ని ఏంటంటే మీడియంగా మీడియంగా ఉంటాయి. సో ఇంతకుముందు మనం మాట్లాడిన ఫీచర్స్ అన్నీ కూడా ఏవి యూనిటరీ కిందకు వస్తాయి, ఏవి ఫెడరల్ కిందకు వస్తాయి అని చెప్పేసి ఒక చిన్న లైన్ గీసి మనం క్లియర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ యూనిటరీ స్టేట్. ఓకే, ఇది ఆల్రెడీ నిన్న మనం క్లాస్లో మనం డిస్కస్ చేసాం. పవర్ అనేది పవర్ అనేది సెంట్రలైజ్ అయి ఉండడం అంటే సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్కి ఎటువంటి పవర్ ఉండదు, ఇండిపెండెంట్ నేచర్ కూడా ఉండదు మనకి స్టేట్ గవర్నమెంట్స్కి. అంతా కూడా సెంట్రల్ స్టేట్లోనే ఉంటుంది, యూనిటరీ గవర్నమెంట్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఫెడరల్ రాద్దాం. ఫెడరల్ స్టేట్ అంటే ఏంటంటే అర్థమైంది కదా, సమాఖ్య వ్యవస్థ. ఓకేనా? అంటే ఏంటి, ఇక్కడ ప్యారలల్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ పవర్ అనమాట. అది సెంట్రల్లో ఉంటుంది, స్టేట్లో కూడా ఉంటుంది. ఓకేనా? అంటే స్టేట్కి ఇక్కడ ఇండిపెండెంట్ అథారిటీ అనేది ఉంటుంది, సెంటర్ కూడా ఉంటుంది మనకి. ఓకేనా? టూ టైప్ ఆఫ్ గవర్నమెంట్ సింపుల్గా. ఓకేనా? ఒకసారి మనం మాట్లాడుకున్నటువంటి సేలియెంట్ ఫీచర్స్ ఏవి వేటి కిందకి వస్తాయో ఒకసారి మాట్లాడదాం. ఓకేనా? ఫస్ట్ నిన్న మనం మాట్లాడుకున్న సేలియెంట్ ఫీచర్ ఏంటంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. రైట్? యూనిటరీలో రిటర్న్ ఉన్న ఒకటే, అన్రిటర్న్ ఉన్న ఒకటే. రైట్? ఎందుకో ఒకసారి చూద్దాం. రిటర్న్ ఆర్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏదైనా ఉండొచ్చు మనకి. ఓకేనా? ఎందుకంటే యూనిటరీ స్టేట్ కాబట్టి, సెంట్రల్ అథారిటీ కాబట్టి రిటర్న్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఫ్రేమ్ చేసుకోవచ్చు, లేదంటే అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ త్రూ లాస్, పార్లమెంట్ ద్వారా తయారు చేసుకున్న చట్టాల ద్వారా అయినా కంట్రీని రూల్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఇక్కడ ఫెడరల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ అవుతుంది. కంపల్సరీ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండాలి. అది ఎందుకో కూడా ఒకసారి రీజన్ చెప్తాను నేను. ఎందుకంటే మనకి ఫెడరల్ అంటే తెలుసు, డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది కాబట్టి. డివిజన్ ఆఫ్ పవర్స్ ఉండాలి అంటే కంపల్సరీ ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉండాలి. మెన్షన్ చేసి లేకపోతే ఏమవుతుందంటే సెంటర్కి స్టేట్కి ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఓకే, ఈ సబ్జెక్ట్ మీద మేము చట్టం చేస్తాం, లా చేస్తాం అంటే లేదు మేము చేస్తాం, మేము చేసిన చట్టమే సుప్రీం, మేము చేసిందే యూజ్ అందరికీ, మేము చేసిందే పైకి రావాలని చెప్పేసి కాన్ఫ్లిక్ట్స్ అనేవి రేజ్ అవుతాయి స్టేట్కి సెంటర్కి కూడా. ఆ స్టేట్కి సెంటర్కి కాన్ఫ్లిక్ట్స్ అనేవి అరైజ్ అవ్వకూడదు కాబట్టి కంపల్సరీ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. ఆ రిటర్న్ కాన్స్టిట్యూషన్లో డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది మనకు ఉంటుంది. ఓకే, సో రిటర్న్ కాన్స్టిట్యూషన్ కంపల్సరీ ఇక్కడ. అండ్ నెక్స్ట్ది ఏంటంటే రిటర్న్ అండ్ అన్రిటర్న్ మాట్లాడాం కాబట్టి నెక్స్ట్ సుప్రిమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంటుందా అంటే ఉంటుంది, ఉండదు కూడా. ఓకే, కొన్ని కంట్రీస్ ఉంటాయి, కొన్ని కంట్రీస్కి ఉండవు, యూనిటరీ స్టేట్ అయినప్పటికీ కూడా. ఓకే, ఆర్ ఎస్ ఆర్ నో అని రాసేద్దాం. ఎస్ అండ్ నో అండ్ నో అంటే కొన్ని కంట్రీస్ ఇవి ఫాలో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో సుప్రిమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఓకేనా? సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లేని కంట్రీ ఏంటంటే ఇప్పుడు మనకి బ్రిటన్లో మనం ఆల్రెడీ నిన్న నెక్స్ట్ డే మనం మాట్లాడాం. ఏంటి, పార్లమెంట్ అనేది అక్కడ మనకి మెయిన్ పవర్ఫుల్ అనమాట. ఓకేనా? పార్లమెంట్ చేసే చట్టాలు బట్టే మనకి ఏంటంటే అక్కడ దేశం అనేది రూల్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి సుప్రిమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. ఓకే, ఎందుకంటే సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉండాలి, లేదనుకోండి సేమ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రేజ్ అవుతాయి. సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదంటే కాన్స్టిట్యూషన్కి మనకి ఏమవుతుందంటే సెంటర్ అనేది చట్టాలు చేసేస్తుంది నార్మల్గా, స్టేట్ని ఓవర్ రూల్ చేస్తుంది అనమాట. ఓకేనా? స్టేట్ కూడా సెంటర్కి కౌంటర్గా చట్టాలు చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఒక కాన్ఫ్లిక్ట్ అనేది డెవలప్ అవుతుంది. అదే కాన్స్టిట్యూషన్ దానికి సుప్రిమసీ అనేది మనం యాడ్ చేస్తే ఏమవుతుందంటే కాన్స్టిట్యూషన్ ద్వారానే మనకి ఏంటంటే అన్ని లాస్ ప్రివేల్ అవుతాయి. మనకు ఆల్రెడీ మనం మాట్లాడాం సుప్రిమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే సెంటర్ చేసే చట్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినటువంటి ప్రొవిజన్స్ లేదా ప్రకరణలకి కంపల్సరీ ఒబే చేసి ఉండాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే జ్యుడిషియరీ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అనేది అని జడ్జిమెంట్ ఇస్తుంది మనకి. ఓకేనా?
ఇదనమాట. సో ఫెడరల్లో కంపల్సరీ సూప్రమసీ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ మనం మాట్లాడేది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. క్వాలిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడాం. రిజిడ్ కాన్స్టిట్యూషన్, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. ఏ ప్రొవిజన్స్ అయితే ఒక కాన్స్టిట్యూషన్లో మనం సింపుల్ మెజారిటీతో సులభంగా సవరించగలుగుతాం, అంటే అమెండ్ చేయగలుగుతామో దాన్నే మనం ఏమంటాం అంటే ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఓకేనా. రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఏ కాన్స్టిట్యూషన్లో మనం ప్రొవిజన్స్ని లేదా ప్రకరణల్ని కొంచెం కష్టతరం అనమాట, అంటే ఎక్కువ మంది సమ్మతం కావాలన్నమాట మనకి. ఓకేనా. అంటే ఎక్కువ మంది ఒబే చేయాలి, ఎక్కువ రిప్రజెంటేటివ్స్ ఒబే చేయాలి. ఓకేనా. ఈ అమెండ్మెంట్ చేస్తున్నామంటే అందరూ ఎక్కువ మంది ఒబే చేయాలి, అప్పుడు 2/3 మెజారిటీ కావాలి. దాన్నే మనం రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఓకే, నేను ఇక్కడ రాస్తున్నాను రిజిడ్ ఆర్ ఫ్లెక్సిబుల్. ఏదైనా ఉండొచ్చు యూనిటరీలో. తేడా ఏముంది, యూనిటరీ అంటే పవర్ అనేది సెంటర్లో ఉండడం కాబట్టి ఏదైనా ఉండొచ్చు మనకి. కానీ ఇక్కడికి వచ్చేసరికి రిజిడ్ కాన్స్టిట్యూషనే ఉండాలి. ఓకేనా. ఓకేనా. రిజిడ్ కాన్స్టిట్యూషన్ లేకపోతే ఏమవుతుందంటే సెంటర్ ఏం చేస్తుందంటే స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్స్ మీద కూడా లాస్ చేసే అవకాశం ఉంది. ఓకే. రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే సెంటర్లో సెకండ్ ఏదైతే మనకు హౌస్ ఉంటుందో అది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇదేంటి పీపుల్స్ హౌస్ని అది కంట్రోల్ చేస్తుంది, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి సెకండ్ హౌస్. అది మళ్ళీ మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. అర్థమైంది కదా. నెక్స్ట్ ఫర్దర్గా కొన్ని ఉన్నాయి, అవి కూడా మాట్లాడదాం. ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయి, అవి ఇక్కడ మనం మాట్లాడాల్సింది. ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. ఓకేనా. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే ఏంటంటే యూనిటరీ స్టేట్లో ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డిఫరెన్స్ అయితే ఏముండదు. ఇక్కడ మటుకు ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఉండాలి. బికాస్ ఫెడరల్ సిస్టమ్ ఉంది కాబట్టి అక్కడ మనకి ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఉండాలి. లేదనుకోండి సెంటర్ అనేది స్టేట్ లిస్ట్లో ఉన్న చట్టాలు పరిధిలోకి దాటి ఆ జ్యురిస్డిక్షన్లోకి వచ్చి అందులో మనకి చట్టాలు చేసేయచ్చు. అప్పుడు సెంటర్కి స్టేట్కి కాన్ఫ్లిక్ట్ అనేది రేజ్ అయినప్పుడు జ్యుడిషియరీ అనేది బయాస్డ్గా ఉండకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి. ఇండిపెండెంట్గా ఉండి మనకి జడ్జిమెంట్ అని ఇవ్వాలి. అందుకే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఫెడరల్ సిస్టంలో ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఇందులో యూనికామెరలిజం. మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం. యూనిటరీ స్టేట్లో మనకి యూనికామెరలిజం ఉండొచ్చు, బైకామెరలిజం ఉండొచ్చు, పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ ఏమవుతుందంటే మనకి బైకామెరలిజం అయినప్పుడు రిమెంబర్ 2 హౌసెస్ ఉంటాయని చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. మనం యూనికామెరలిజం అంటే ఒకటే చట్టసభ ఉంటుంది, బైకామెరలిజం అంటే 2 చట్టసభలు ఉంటాయి. 2 చట్టసభలు ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, ఈ 2 చట్టసభలు అనుకోండి. ఏ అనేది పీపుల్స్ హౌస్, బి అనేది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, అంటే స్టేట్స్ని రిప్రజెంట్ చేసేవన్నీ ఇక్కడ ఉంటాయి. స్టేట్ అనే టాపిక్ వచ్చినప్పుడు ఫెడరల్. ఓకేనా. ఈ 2 కూడా వర్క్ చేస్తున్నప్పుడు వీటి యొక్క పవర్స్ని ఇది ఓవర్ రైడ్ చేయొచ్చు. ఓకేనా. అంటే దీన్ని ఇది అధిగమించవచ్చు. సో బైకామెరలిజం ఉండొచ్చు, యూనికామెరలిజం ఉండొచ్చు, పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇక 2 హౌసెస్ ఉన్నప్పటికీ కూడా ఏ అనేది బి డామినేట్ చేసేస్తుంది. ఆ డామినేట్నే మనం యూనిటరీ స్టేట్ అంటాం ఆల్రెడీ. సో దీనికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఉన్నా కూడా యూనికామెరలిజం ఉండొచ్చు, బైకామెరలిజం ఉండొచ్చు. కానీ ఫెడరల్లో బైకామెరలిజమే ఉండాలి.
అంటే 2 హౌసెస్ అనమాట. ఒకటి పీపుల్స్ హౌస్, సెకండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఓకే, స్టేట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్. ఇది ఫెడరల్ స్ట్రక్చర్. సో ఈ టాపిక్స్ అన్నీ మనం నార్మల్గా ఏ ఫీచర్స్ దేని కిందకు వస్తాయి కాబట్టి మనం మాట్లాడాం కాబట్టి మన ఇండియా గురించి కూడా మాట్లాడాలి. మెయిన్ అసలు ఇండియా యూనిటరీయా ఫెడరలా అనే క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఏంటంటే ఇదే టాపిక్స్ అంటే ఇదే టెర్మినాలజీ ఇండియాకి అప్లై చేద్దాం. ఇండియాలో యూనికామరలిజమా బైకామరలిజమా? బైకామరలిజం ఎట్ ద సెంటర్. ఈవెన్ స్టేట్స్లో కొన్ని స్టేట్స్లో బైకామరలిజం ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడాం దీని గురించి. అంటే అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ స్టేట్ వైజ్. సెంట్రల్ వైజ్ ఏంటంటే లోక్సభ, రాజ్యసభ. మనకు కన్ఫర్మ్ అది. లోక్సభ ఏంటంటే పీపుల్స్ హౌస్, రాజ్యసభ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. అంటే ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్నట్టే కదా ఇక్కడ కొంచెం. సో ఇక్కడ బైకామరలిజం అనేది ఒక పాయింట్. మనం నెక్స్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఇండియాలో ఉంది కదా. అఫ్ కోర్స్ ఎస్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఉంది. అందుకే ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ రేజ్ అవుతున్నప్పటికీ కూడా ఒక ఫెయిర్నెస్ ఉన్నటువంటి జడ్జ్మెంట్స్ అనేవి ఇస్తుంది. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే స్టేట్కి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. స్టేట్కి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు కూడా మనకి సుప్రీంకోర్టు అనేది ఇన్వాల్వ్ అయ్యి ఫెయిర్ జడ్జ్మెంట్ అనేది ఇస్తుంది మనకి. అంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే సెంటర్కి బయాస్డ్గా ఉండట్లేదు, అలానే స్టేట్స్కి బయాస్డ్గా ఉండట్లేదు. ఓకే, సో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఉంది ఇండియాలో. రిజిడా ఫ్లెక్సిబులా కాన్స్టిట్యూషన్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మాట్లాడడం. సమ్ ఆఫ్ ది ప్రొవిజన్స్ కెన్ బి అమెండెడ్ త్రూ సింపుల్ మెజారిటీ, సమ్ ఆఫ్ ది ప్రొవిజన్స్ కెన్ బి అమెండెడ్ త్రూ స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ అంటే 2/3 మెజారిటీ విచ్ ఇస్ నథింగ్ బట్ రిజిడ్ కాన్స్టిట్యూషన్. సింపుల్ మెజారిటీ అంటే హాఫ్ ఆఫ్ ది 50% + 1. ఓకే, 51%. సో ఇది ఫ్లెక్సిబుల్ మనకి. సో బోత్ మనకు ఉన్నాయి, రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. ఓకే, యూనికామరలిజం బైకామరలిజం మాట్లాడడం, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ మాట్లాడడం, రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ మాట్లాడడం. నెక్స్ట్ పాయింట్, 1 సెకండ్. సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉంది కదా. ఉంది కాబట్టే కదా సెంటర్ స్టేట్ అనేది ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఫాలో అవుతున్నాయి. అంటే కాంపిటీషన్ ఉంది, కోఆపరేషన్ కూడా ఉంది. అంటే ఏంటంటే సహకారం ఉంది కదా. సహకారం ఉంది కాబట్టి ఈ సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉంది. ఇది ఉంది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, సెంటర్ అనేది స్టేట్ పరిధిలోకి జ్యూరిస్డిక్షన్లోకి రావచ్చు, స్టేట్స్ అనేవి సెంటర్ జ్యూరిస్డిక్షన్లోకి సమ్ టైమ్స్ రావచ్చు. ఓకే, అప్పుడు మనకి ఫెడరల్ సిస్టమ్ అనేది కొంచెం దెబ్బతింటుంది. సో సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఇండియాలో ఉంది. లాస్ట్ పాయింట్, డ్యూయల్ గవర్నమెంట్. డ్యూయల్ గవర్నమెంట్ ఉంది కదా. ఎట్ సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 1, SG2, SG3, SG4, SG5. ఓకే, డ్యూయల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకి ఏమవుతుందంటే ఫెడరల్ని ఒబే చేస్తుంది. ఇందులో కూడా కొన్ని ఏంటంటే మనకి కొన్ని పార్షియల్ థింగ్స్ కింద ఉంటాయి, అది కూడా ఒకసారి మాట్లాడదాం మనం. నేను ఇందాక బైకామరలిజం అన్నాను, లోక్సభ రాజ్యసభ అన్నాను. రాజ్యసభ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ నథింగ్ బట్ ఫెడరల్ స్ట్రక్చర్, రైట్. ఈ రాజ్యసభలో మెంబర్స్ ఎలా ఉంటారంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉంటుంది. ఓకేనా, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్లో 25 ఉన్నారనుకోండి, ఒక స్టేట్లో 9 ఉంటారు. ఒక స్టేట్లో 11 ఉన్నారనుకోండి, ఒక స్టేట్లో 30 ఉండొచ్చు. అంటే అన్ఈక్వల్ రిప్రజెంటేషన్. అంటే ఇక్కడ ఫెడరల్కి కొంచెం యాంటీగా ఉంది కదా, ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇవ్వట్లేదు. ఓకే, ఇది కూడా ఒక ఒక చిన్న పార్షియల్ థింగ్. సో ఇప్పటివరకు మనం మాట్లాడిన వాటిలో కొన్ని యూనిటరీ ఉన్నాయి, కొన్ని ఫెడరల్ కూడా ఉన్నాయి. కొన్ని యూనిటరీ ఉన్నాయి, కొన్ని ఫెడరల్ ఉన్నాయి. కానీ
మనకి ఎక్కువ ఏం ప్రివేల్ అవుతుందంటే యూనిటరీ ఎక్కువ ప్రివేల్ అవుతుంది. ఎందుకంటే ఫెడరల్ అనేది మనకు తెలుసు ఆల్మోస్ట్ అన్ని పాయింట్ని సపోర్ట్ చేస్తున్నప్పటికీ మన ఇండియాలో ఎప్పుడూ కూడా యూనిటరీ నేచర్ అనేది కనబడుతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కొన్ని విషయాల్లో. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఇండియా అనేది నార్మల్ టైమ్స్లో ఫెడరల్, ఇండియా అనేది ఎమర్జెన్సీ టైంలో యూనిటరీ. ఇది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇండియా అనేది నార్మల్ టైమ్స్లో ఫెడరల్, ఇండియా అనేది ఎమర్జెన్సీ టైంలో యూనిటరీ. అంటే ఏంటి? నార్మల్ వర్కింగ్ జరుగుతున్నప్పుడు సెంటర్ అండ్ స్టేట్ అనేది కోఆపరేషన్తోనే వెళ్తాయి, అప్పుడు మనం ఫెడరల్ అని మాట్లాడతాం. ఇక్కడేమవుతుందంటే ఇండియా అనేది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, అంటే మనం ఎమర్జెన్సీస్ అనేది మాట్లాడడం స్టార్టింగ్ డెమో క్లాస్లో చెప్పాను కదా, ఇది కూడా మనం కవర్ చేద్దామని. మనకి 3 టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉంటాయి: నేషనల్ ఎమర్జెన్సీ, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్. ఓకేనా? ఈ నేషనల్ ఎమర్జెన్సీ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆర్మ్డ్ రెబేలియన్, ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఓకేనా? అంటే కంట్రీ ఇన్సైడ్ కంట్రీలో ఏదో ఒక స్టేట్లో ఏదో ఒక రివోల్ట్ జరిగినప్పుడు కానీ, ఎనిమీ కంట్రీస్ నుంచి మనకైనా థ్రెట్ ఉన్నప్పుడు కానీ మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే నేషనల్ ఎమర్జెన్సీ ఏ స్టేట్లో అయితే ఇంపోజ్ చేశామో మనకి సెంట్రల్కి వెళ్ళిపోతాయి అన్ని పవర్స్ కూడా. అప్పుడు మనకి యూనిటరీ అవుతుంది కంట్రీ అనేది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో స్టేట్కి ఉన్నటువంటి పవర్స్ అన్నీ కూడా సెంటర్కి వెళ్ళిపోతాయి, అప్పుడు మనకు అది యూనిటరీయే కదా. నార్మల్ సిచ్యువేషన్లో కాన్స్టిట్యూషనల్ మిషనరీ బాగానే వర్క్ అవుతుంది, కూల్గా కోఆపరేషన్తోనే వెళ్తున్నాయి. స్టేట్ గవర్నమెంట్స్ వెళ్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ వెళ్తాం, అప్పుడు మనకి ఫెడరల్ స్టేట్ అవుతుంది. సో ఫైనల్గా ఇందులో నుంచి కొన్ని పాయింట్స్ మనం తీసుకున్నాం, ఇందులో నుంచి కొన్ని పాయింట్స్ మనం తీసుకున్నాం. కానీ డామినెంట్ క్యారెక్టర్ ఇదే మనకి ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటాం. మనం మాట్లాడాం యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్. ఎందుకు ఈ లిస్టులు ఉన్నాయంటే డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంది, అంటే ఫెడరల్ ఇండియా. కానీ మనకి కన్కరెంట్ లిస్ట్ అన్నప్పుడు యూనియన్ చేయొచ్చు, స్టేట్ కూడా చేయొచ్చు. ఈ లిస్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ మీద చట్టాలు చేయొచ్చు, లాస్ చేయొచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి స్టేటు చేస్తుంది, సెంటర్ చేసేస్తుంది ఒక లా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే లా చేసింది, బి అనే లా చేసింది, ఇది సెంట్రల్ చేసింది సి, ఇది ఎస్ స్టేట్ చేసింది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ప్రివేల్ అవుతుంది? మరి రెండింటికి మధ్యన కాన్ఫ్లిక్ట్ వచ్చినట్టే కదా, అప్పుడు సెంటర్లా ప్రివేల్ అవుతుంది, అంటే అప్పుడు యూనిటరీ మనకు కనబడుతుంది. మరి ఇక్కడ డివిజన్ ఆఫ్ పవర్స్ ఉందంటున్నాం. స్టేట్ ఓకే, స్టేట్ మీ లా మీరు ఫాలో అవ్వండి, మా లా మేము ఫాలో అవుతూ ఉంటే అప్పుడు ఫెడరల్ అవుతుంది. కానీ ఈ రెండింటికి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు సెంటర్ చేసిన చట్టం మనకు ముందుకెళ్ళాలా, స్టేట్కి చేసిన చట్టం మనకు ముందుకెళ్ళాలంటే సెంట్రలే ప్రివేల్ అవుతుంది, అంటే మళ్ళీ ఇక్కడ యూనిటరీ క్యారెక్టర్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే డామినెంట్ యూనిటరీ కనబడుతుంది. ఫెడరల్ ఫీచర్స్ చాలా ఉన్నాయి, కానీ డామినెంట్ యూనిటరీ కనబడుతుంది. సో ఇదంతా మనం ఏం చేస్తామంటే మనం కన్క్లూజన్ ఇద్దాం. ఇండియా అనేది ఫెడరలా, యూనిటరీ అనేది ఇప్పుడు మనం చెప్పచ్చు. నేను ఒక స్టేట్మెంట్ రాస్తాను ఇక్కడ. ఇండియా ఈజ్ క్వాజీ ఫెడరల్. క్వాజీ అంటే ఏంటంటే అపరెంట్లీ, అంటే కొంతవరకు, అపరెంట్లీ కొంతవరకు, బట్ నాట్ కంప్లీట్లీ. ఓకేనా? మొత్తం కాదు, అపరెంట్లీ కొంతవరకు. ఓకే, ఒక లైన్ తీసుకున్నాను నేను ఇలాగ, ఇది యూనిటరీ అంటున్నాను నేను, ఇది ఫెడరల్ అంటున్నాను నేను. ఇండియా అనేది మనకి ఫెడరల్ ఫీచర్స్ చాలా సపోర్ట్ చేస్తుంది, యూనిటరీ ఫీచరు మెయిన్, ఇదే మనకి ప్రీడామినెంట్ కాబట్టి ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడికి వస్తుంది ఇండియా అనేది మనకి. ఓకేనా? కొన్ని ఫీచర్స్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా డామినెంట్ క్యారెక్టర్ అనమాట యూనిటరీ అనేది. సో ఇండియా ఈజ్ క్వాజీ ఫెడరల్, అంటే యూనిటరీయే కానీ కొంచెం ఫెడరల్ వైపు ఉంటుంది మనకి. సో ఇది మనకి ఈరోజు క్లాస్. ఇది కొంచెం మీకు అర్థమైతే మనకి ఫర్దర్ క్లాస్లో యూనియన్ ఆఫ్ ఇండియా పార్ట్ 1 అనేది కొంచెం క్లారిటీ వస్తుంది మీకు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఎవర్ ఐ డిస్కస్ నౌ. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.